వచ్చివాడు స్తుతింపబడును గాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం చూసారా, దావీదుని తలచేసుకున్నారా వీళ్ళ? అంటే దావీదులా కింగ్ అయిపోతాడు ఆయన. కింగ్ అయిపోతాడు, భౌతికంగా రాజు అయిపోతాడు, ఒక సింహాసనం ఈయనకుంటది అని అలా తీసుకుంటూ ఊరేగుతూ, ఆ ఊరేగింపు ఎలా ఉంటుందో చూడండి. మీరు కొంతమంది పెళ్ళిళ్ళలో కొన్ని ఊర్లో ఊరేగిస్తారు, మీకు తెలుసో తెలీదు, మా కృష్ణా జిల్లాలో అలాగే ఊరేగిస్తారు. పెళ్ళైనప్పుడు రిక్షా ఉంటే రిక్షా, ఎద్దుల బండి మీద ఎద్దుల బండి మీద భార్యాభర్తలను ఎక్కించి అలా ఊరేగించుకుంటూ వెళ్తే ఎంత ప్రేమగా ఉంటారో. అలాగని ఇక్కడ ప్రేమగా ఉండరు అంటలేదు, కానీ బయట ఇంటోళ్ళు అందరూ కూడా కొంతమంది డ్రింకులు తెచ్చి ఉంచుతారు. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి వీళ్ళింటిగా డ్రింక్ ఇస్తారు. ఆ ఊరేగింపులు అలాగే వెళ్తుంటే కూతి ఎదరికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరిని బంతి చేసి, పూల బంతి చేసి ఆట ఆడిస్తారు. కూతి ఎదరికి వెళ్ళిన తర్వాత ఈ పెళ్ళైన వాళ్ళకి, భార్యాభర్తలకి ఇంకో ఇల్లోళ్ళు సేమియా పెడతారు. అలా అలా ఆ రోజంతా అలా ఊరేగుతారు ఎదర బ్యాండ్ మేళం. ఆ ఒక్కరోజే వాళ్ళకి సంతోషంగా ఉన్న తర్వాత ఒకరికొకరికి బ్యాండ్ మేళం. భార్యాభర్తలు అంతే కదా. ఇప్పుడు పెళ్ళినన్నీ ఎలా ఉన్నాయి, ఇప్పుడు పెళ్ళిళ్ళని కంగారు 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 కంగారు. అందరూ ప్రతి ప్రతి ఆడబిడ్డ కూడా, మమ్మీ డాడీ నన్ను మీరు వెతకొద్దు. ఎందుకు ఎత్తుకొద్దు? ఇదిగో చూసారా నా పక్కనున్నోడు నన్ను ఏం చేస్తాడంటే పోషిస్తాడు, ప్రేమిస్తాడు, కంటికి రెప్పలా చూసుకుంటాడు, చాలా బాగా చూసుకుంటాడు. మేమిద్దరం ఇష్టపడి వచ్చేసాం, మమ్మల్ని మీరు ఎతికి ప్రయత్నం చేయకండి మమ్మీ అంటది అమ్మాయి. అబ్బాయి కూడా ఏం చేస్తాడు, మైనారిటీకి వచ్చిన జబ్బు ఇది. అబ్బాయి కూడా ఏమంటాడు, అలా చేస్తారు. ఫోన్లే చేసుకున్న వాళ్ళు కొంతమంది బాగున్నారు, కొంతమంది అయితే ఏం చేస్తున్నారు తెలుసా, ఏం చేస్తున్నారు, విడాకులకి వెళ్ళిపోతున్నారు. మీకు అర్థమవుతుందా? చాలా భయంకరంగా ఉంది సమాజం, అస్సలు బాగోలేదు. ఊరేగింపులో ఉన్నంత హడావిడి నిజ జీవితంలో ఉండదండి. మీకు అర్థమైందా? కొంతమంది ప్రేమించుకున్న వాళ్ళు బాగుంటారు, వీళ్ళు ఊహించేసుకుంటున్నారు, పొలాలు కొమ్మలు తెచ్చేసేసారు, అది చేసేసారు. అలా తీసుకుంటూ దేవాలయంలోకి తీసుకొచ్చేసారు. చూడండి ఎక్కడ తీసుకొచ్చేసారు, ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించేశాడు. చూడండి ఇక్కడ జరిగింది ఒకటి మీకు కావాలి. ఇక్కడికి వచ్చేసారు, తీసుకొచ్చేసాడు, దేవాలయంలోకి వచ్చాడు. దేవాలయంలోకి వచ్చిన తర్వాత అందరినీ కొడత మొదలెట్టాడు. ఇప్పుడు చూడండి రాజు ఎలా రివర్స్ అయిపోయాడు. ఏం చేశాడు, దేవాలయంలోనికి వచ్చి సమస్తాన్ని చూసి, మీరు బాగా ఆలోచిస్తే ఇంకొకసారి లోకా గారు చెప్తారు, యాహాన్ గారు చెప్తారు. ఒక్కసారి యాహాన్ సువార్తకి వెళ్దాం, మనకి క్లియరెన్స్ వస్తుంది. ఏం జరుగుతుందన్న ప్రయత్నం మనం చేస్తే అక్కడ ఒక అద్భుతమైన సందర్భం మనకు కనపడుతుంది. ఒక్కసారి యాహాన్ సువార్త 6వ అధ్యాయంలోనికి మనం ప్రయత్నం చేద్దాం. 14వ వచనాన్ని చూద్దాం. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియలను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనని చెప్పుకొనిరి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతం చేస్తున్నారు. ఎవరిని చెప్పండి, బాగా మీరు ఆలోచించండి. ఇప్పుడు మన సంఘం పెద్దదైపోయి ఒకవేళ 10,000 మంది సంఘం అయిపోయామనుకోండి, తర్వాత జాయిగా ప్రెసిడెంట్ గారు, ఎమ్మెల్యే గారు వస్తారు. వచ్చి మీరు ఎలక్షన్లో ఉంటే చాలా మంచిది అంటారు. ఎందుకని? మా నాన్నకాలు ఎవరున్నారని, జనం. అవునా? బలవంతం చేస్తున్నారు ప్రభువుని ఏం చేస్తున్నారు చూడండి, ప్రభువుని ఏం చేస్తున్నారు అక్కడ. నెక్స్ట్ జరిగింది అదే, రాజును చేయుటకు వచ్చి బలవంతము చేయగా పట్టుకొనబోచున్నారని చూసి పట్టేసుకుంటున్నారు, బలవంతంగా పట్టేసుకున్నారని ఏసి ఎరిగి మరలా కొండకు ఒంటరిగా పారిపోయాడు ప్రభు. ఇదే రాజు పారిపోతున్నాడు, రాజు చేద్దాం అనుకుంటే రాజు పారిపోతున్నాడు. ఆ ఊరేగింపు తర్వాత హోసన్న జయము 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 అని చెప్పి బట్టలు పరిచిన తర్వాత, ఇంకా కొమ్మలు వేసేసిన తర్వాత దేవాలయంలోనికి సింహాసనం మీద కూర్చిన అన్ని అద్భుతాలు చేస్తున్నారు. ఇదిగో ఆ రాజు దిగిపోతాడు, ఆ పరో దిగిపోతాడు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో హేరోదులు అందరూ నాశనం అయిపోతారు, నేను రాజుని, ఇదిగో నువ్వు మంత్రి, ఇదిగో మన రాజ్యం ఇలా పరిపాలిస్తాడు అనుకుని వీళ్ళు గబగబా గబగబా బలవంతం చేసేస్తున్నారంట. ఏమవడానికి మరి అక్కడ ప్రవచనం ఏముంది, జకర్యాలో ప్రవచనం ఏముంది, నీ రాజు
గాడిద ఎక్కొస్తాడన్నప్పుడు ఆ ప్రవచనం నెరవేరుతుంది. ఇక్కడ రాజు అవుతాడని చూస్తున్నారు, సింహాసనం మీద కూర్చుంటాడని చూస్తున్నారు. కానీ వీళ్ళకి అర్థం కాని విషయం మొత్తం అంతా తారుమారం అయిపోయింది. ఆయన బలవంతం చేస్తున్నారు ఆయన్ని. ఆయనేమో నేను రాజుగా ఉండని పారిపోయాడు, కొండకు పారిపోయాడు. వాళ్ళ ఊహలన్నీ కూడా ఏమైపోయినాయి తెలుసా? పేక మేడలైపోయినాయి. రాజు అనుకుంటే ఇలా ఉన్నాడేంటి, ఇలా ఉంటున్నాడేంటి, అధికారము చెయ్యడేంటి, ఇలా ఉంటున్నాడు, గాడిద మీద వచ్చాడు, బాగానే వచ్చాడు, ఊరేగించం బాగానే ఉంది. ఇదంతా జకర్యా గ్రంథంలో చెప్పిన ప్రవచనము కదా. ఈ ప్రవచనం ప్రకారం ఈయన రాజు అవ్వాలి కదా. ఈయన రాజు అయిన తర్వాత మనందరిని పరిపాలించి మనకు కావాల్సింది ఇవ్వాలి కదా. యుద్ధాలు జరగాల కదా. మనల్ని ఇప్పటిదాకా ఇబ్బంది పెట్టిన రోమా చక్రవర్తి సీజర్స్ ఎవరిసైతే ఉన్నారో వాళ్ళు మన వాళ్ళందరినీ కూడా చిత్రహింసలు పెట్టి చంపేశారు, ప్రవక్తలను చంపేశారు కదా, యూదుల్ని ఓచకోత కోసేశారు కదా. అర్కిల్లా అనేవాడు ఇదిగో ఈ విధంగా చేశాడు కదా, ఇదిగో ఈ విధమైన పరిస్థితి జరిగింది కదా. పెంతుకొస్తున్న పండుగ దినమాన్ని 3,000 మందిని చంపేశారు. అర్కిల్లా ఉన్నాడు కదా. మహా హేరోదు ఉన్నాడు, పిల్లల్ని చంపేశాడు కదా, యూదుల పిల్లల్ని చంపేశాడు కదా. ఇదిగో హేరోదు అంతిపోస్ అనేవాడు ఒకడు ఉన్నాడు కదా, వాడు బాప్తిస్మ ఇచ్చి యోహాను గారిని చంపేశాడు కదా. ఈ రాజు వాళ్ళందరి మీద అధికారం అయ్యి అధికారిగా అన్నీ చేస్తాడంటే ఇలా ఉన్నాడేంటి రాజు? మొత్తం అందరూ కూడా డిస్టర్బ్ అయిపోయారు యూదులు. అందుకని ఎప్పటికీ కూడా యూదులు అదే ఎదురు చూస్తారు. ఈ యుద్ధాలు కూడా జరిగేది దానికే. మా రాజు రావాలి, మందిరంలో కూర్చోవాలి, ఏదైతే మసీదు ఉందో అక్కడది పడవేయబడాలి, అక్కడ మరలా ఒక మందిరం కట్టాలి, అందులో మా రాజు ఉండాలి, మరలా యోధారాజ్యం ప్రభుత్వంలోనికి రావాలి, అప్పుడు రాజ్యం ప్రభుదవ్వాలి, అప్పుడు ఇదంతా జరగాలని. ఇప్పుడు అంతా జరిగేది అదే. కానీ ప్రభు మనసులో ఉన్నది వీళ్ళకి పొష్టికాడి నుంచి చెప్పిన అర్థం కాలే. ఒక విషయం చెప్పనా, మీకు ఎన్నిసార్లు వాక్యం చెప్పినా ఎదుటోళ్ళని ప్రేమించలేరు చూసారా? మీకు ఎన్నిసార్లు వాక్యం చెప్పినా సరే మిమ్మల్ని మీరు తగ్గించుకోరు చూసారా? మీకు ఎన్నిసార్లు వాక్యం చెప్పినా సరే అందరి ఎడల ప్రేమ కలిగి ఉండండి చూసారా అని చెప్తే మీరు వినరు చూసారా? ఇక్కడ ఘంటాపదంగా ప్రాణాలు తెగించి చెప్పిన మీ దిక్కుమాలి మనస్తత్వం పెట్టుకుని అది పట్టుకుని మీరు ఏడుస్తారు చూసారా? సేమ్ యూదులు కూడా అంతే. అప్పుడు యూదులు కూడా అంతే. వాళ్ళ ఊహల్లో ఉన్నది వేరు, మనం కూడా అంతే. మన ఊహల్లో వేరు. మనం కాదనుకున్న వాళ్ళు, మనం అంటే మనల్ని ప్రేమించిన వారు, లేకపోతే మనకు దూరంగా ఉన్నవారు, మనకు సంబంధం లేని వారు నాశనం అయిపోవాలి. నువ్వు పోతావు ఫస్ట్. నాకు అర్థమైందా? మనలో ప్రేమలు ఉండవు, తగ్గింపులు ఉండవు, సాత్వికాలు ఉండవు. ఎంత చెప్పినా సరే ఎక్కడ వేసినా చెప్పండి గొంగలి అక్కడే అన్నట్టు మన బ్రతుకులు ఎలాగున్నాయో ఈ నిర్గమకాండం నుంచి చెప్పుకొచ్చాడు వాళ్ళకి. నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, యెహోషువ, మలాకి వరకు ఎన్ని పుస్తకాలు ఉంటాయి? ఎన్ని పుస్తకాలు ఉంటాయో ఆది కాండం తీస్తే అన్ని పుస్తకాల వరకు చెప్పుకుంటూ వచ్చాడు. ప్రభువు కూడా చెప్పుకుంటూ బోధించినా సరే గాడిద లాంటి స్వభావాన్ని వాళ్ళు వదలలేదు. మనం వదులుతున్నామా? వదిలి చూడండి అసలు బ్రతుకు ఎలా ఉంటుందో. కట్టబడి ఉన్న ఆ పగలు, ప్రతీకారాలు, ద్వేషాలు అవన్నీ తెంచేసుకోండి ఒకసారి. పరిశుద్ధముగా ప్రభువును హృదయంలో కూర్చోబెట్టుకోండి ఒకసారి. ఆ లైఫ్ ఎంత బాగుంటుందో తెలుసా? ఆ లైఫ్ ఎంత బాగుంటుందో తెలుసా? ఆ జీవితం ఎంత బాగుంటుందో తెలుసా? ఇంకో విషయం చెప్పనా, ఆ లైఫ్ అనుభవించి జీవించేవాడు లైఫ్ భూమి మీద ఉండాలనిపించదు. అలాగుంటాం మనం. ఒకళ్ళు అంటే మన మన మనస్తత్వాలు, క్రైస్తవ్యం అంతా అలా దరిద్రంగా తయారైంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అంతా కూడా క్రైస్తవ ప్రపంచం అంతా కూడా కొట్టుకు చచ్చిపోతున్నారా పాస్టర్ గారికి అయినా జరిగింది, ఉన్న పాస్టర్లు రండి అంటే ఉన్నవాళ్ళు రారు. అన్యాయం జరుగుతుందిరా బాబు రండి అంటే అందరంటే రారు. ఆయన కొట్టేశారయ్యా రండి అంటే రారు, కలవరు. ఈ యూదు లాంటి స్వభావం మనలో ఉంది. దీన్నే ఏమంటాడో తెలుసా? ఇర్మియా గ్రంథంలో మృగబేజం అంటాడు. దీన్ని ఏమంటాడు? మృగబేజం. జంతు బేజం నాటిపోయింది మనలో. నరుని బేజం అంటే వేరేలా ఉంటుంది. మృగబేజం నాటిపోతే ఏం చేస్తుంది? ఒక మృగం ఏం చేస్తుంది? ఎంతసేపు వేటాడి తినాలనే చూస్తుంది మృగం. అలాంటి మృగం లాంటి మనుషులం అయిపోయాం మనం. ఆయన రాకడ సమీపిస్తుంది. రాకడ సమీపంగా ఉన్నాడంటే ఆచారాల్లో చస్తాం, అనుకున్నది చేస్తాం. మనం ఏది అనుకున్నామో అదే జరగాలి, లేకపోతే దేవుణ్ణి నమ్ము. నువ్వు గాడిదు.
ప్రభు నిన్నేం చేశాడో తెలుసా? విప్పాడు, నీ మీద ఎక్కాడు, ఆయన ఊరేగాలి. హోసన్న జయము జయము జయమని ఊరేగాడు. సింహాసనం ఎక్కించుకున్నారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటి తెలుసా? యూదుల రాజు అనుకున్నారు వాళ్ళు. వాళ్ళు ఏమని కూడా కేకలేశారు అక్కడ? ఏమని కేకలేశారు? యూదుల రాజా, లేకపోతే హోసన్నా, జయము జయము అని అన్నారు. కానీ ఆయన యూదులు రాజుగా రాలేదు, ప్రపంచానికి రాజుగా వచ్చాడు ఆయన. ప్రపంచ ప్రజల పాప ప్రోక్షాళం కోసం ఆయన వచ్చాడు, విమోచించడానికి వచ్చాడు, ప్రపంచ ప్రజలందరి కోసం వెలగా వచ్చేసాడు. ఇది ఎవరికి అర్థమైంది తెలుసా? ఎవరికి అర్థమైంది? కాపలా కాసేవాళ్ళకి అర్థమైంది. ఎవరాళ్ళు? కోరాహు కుమారులకు అర్థమైంది. ఇది బలిచ్చేవాడికి అర్థం కాలేదు. ప్రార్థనకి వెళ్ళి నీకు వచ్చే నీకు అర్థం కాదు ప్రేమంటే. వినే నీకు అర్థం కాదు, బయట ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది. చదవండి కీర్తన గ్రంథంలో, వాళ్ళకి అర్థమైంది. కాపలా కాసే వాళ్ళకి అర్థమైంది ఇది, యూదులకు అర్థం కాలేదు. కీర్తన గ్రంథము 49 చాలా సందర్భాలు మనం చదివిందే కదా. 49 మొదటి నుంచి చూడండి. సర్వజనులారా, ఏవండి? ఏళ్ళలో కాపలాదారులు ఎవరు? కోరాహు కుమారులు. కాపలాదారులు అన్నప్పుడు యూదులారా అని పిలవాలి, అంతే కదా? యూదులకే కదా కాపలా వీళ్ళు. మందిరం బయట కాపలా, వాచ్మెన్స్ వీళ్ళు, సెక్యూరిటీ వీళ్ళు. బలిస్తూ వెళ్ళి వచ్చే వాళ్ళకి సెక్యూరిటీ. వాళ్ళని పిలవకుండా సర్వజనులారా ఆలకించండి. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా, మీరందరూ ఏకముగా కూడి చెవి ఎగ్గండి. అందరికీ చెప్తున్నారు. దేని గురించి చెప్తున్నారు తెలుసా? ఆ నిర్గమకాండములో చెప్పినటువంటి 34:20, నిర్గమకాండం 13:13, ద్వితీయోపదేశకాండం 14లో అంతా చెప్తున్నారు. వీళ్ళకి అర్థమైంది, కాపలా కాసేవాళ్ళు. వీళ్ళకి అర్థమైంది, ఒక ఆయన వస్తాడు, వెల పెడతాడు అని వీళ్ళకి అర్థమైంది. కానీ చదివే వాళ్ళకి అర్థం అవ్వలేదు. యెరూషలేము మందిరంలోనికి వెళ్ళే వాళ్ళకి అర్థం అవ్వలేదు, బలిలు ఇచ్చే వాళ్ళకి అర్థం అవ్వలేదు, కాపలా కాసే వాళ్ళకి అర్థమయ్యింది. ఏమర్థమయ్యింది? ప్రేమంటే ఆయిందని అర్థమైంది. మీకు ఎన్ని మంచి మెసేజ్లు, నేను చచ్చిదాకా మెసేజ్లు, మీకు ఎన్ని మెసేజ్లు చెప్పినా మీ మనసు మీదే కఠినపరుచుకుంటారు. చచ్చిపోయిన తర్వాత అప్పుడేం చేస్తారు తెలుసా? నా గురించి అని కాదులే, ఓ పాస్టర్ గారు చచ్చిపోయారంట. కార్యం చేయడానికి పాస్టమ్మ గారి దగ్గర చెప్పండి డబ్బులు లేవంట. అందరూ నిలబడిపోయి మీటింగ్ పెట్టి కూర్చొని, నేను బూరేసేసుకుంటాను అనే ఒక ఆయన కూర్చున్నాడంట. ఒకళ్ళు వచ్చి, నేను పెద్ద పెద్ద గిన్నెలు పంచి పెడతాను అని ఒక ఆయన కూర్చున్నాడంట. ఒక ఆయన డానియేలు అంటాడు, వచ్చి గబగ వచ్చి, నేను 20 మేకపోతులు ఇస్తాను అన్నాడంట. చాలా సంతోషం వేసింది. ఇంకొకళ్ళు వచ్చారు, నేను 500 కేజీలు చికెన్ వేస్తాను అని ఇంకొక ఆవిడ లేచి, నేను టెంట్ సామానం అంతా చూసుకుంటాను. ఇదంతా దేనికి? పాస్టర్ గారి దేనానికి. అందరూ ఒకరి తర్వాత అన్ని పురమని చేశారు. ఇంకా పాస్టమ్ గారు, మీరు వచ్చి అలా కూర్చోవడం అంతే, అంతా మేము జరిగించేస్తాం, అందరినీ పిలిచేస్తాం, చాలా మన ఊరు అందరికీ పెట్టేద్దాం, అందరు సేవకులు వస్తారు. ఇంకో విషయం చెప్పిన, వచ్చే సేవకులకు కూడా మేము ఏం చేస్తాం? కానుకలు ఇచ్చేస్తాం. మీరు ఖర్చు పెట్టొద్దు అనగానే వీళ్ళందరూ వాగ్దానాలు చేశారు. ఎవరు? విశ్వాసులందరూ. లాస్ట్ని పాస్టమ్ గారికి ఇచ్చారు. ఆవిడ నిలబడి ఒకే మాట అంది, ఇదే ప్రేమ ఆయన బ్రతుకుండగా మీరు చూపెడితే ఆయన చచ్చిపోకుండా పోదుడు అని. ఈ ప్రేమ మీరు ఆయన బ్రతుకుండగా చూపెడితే ఆయన అసలు చావలసిన అవసరతే ఉండదు. ఆ మాటకి అందరూ ఏమవ్వాలి? మన ప్రేమలో మనుషులు బ్రతుకున్నప్పుడు చూపించాం. మీకు అర్థమైందా? చచ్చిపోయిన తర్వాత ఆ ఏడ్చేవాడు ముఖం చూసి ఏడ్చేయడం. బ్రతుకుండగా మనిషిని ఏం చేయాలి? ప్రేమించండి, అర్థం చేసుకోండి. మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు,
మీరు అర్థం చేసుకోండి. మనిషికి దగ్గరగా ఉండండి. కుక్కకున్న క్లోజ్ మనిషికి ఉండట్లేదండి. కుక్కను మంచం మీద పడుకోబెట్టుకుంటారండి. ఏవండి? అలాగా పొరుగున మనిషిని ప్రేమించరండి. మనిషిని ప్రేమించడానికి వచ్చాడండి రక్షకుడు. అది ఇశ్రాయేలుకి అర్థం కాక మావోడని రొమ్మెర్చుకుని రాజు అవుతాడని ఫీల్ అయ్యారు. ఆయన దేనికి రాజు? ఆయన నీతిగా బతికే వాళ్ళకి నీతికి రాజు. ఆయన నీతిగా ఎవరు బ్రతుకుతారో వాళ్ళకు రాజు. మీకు అర్థమవుతుందా? మీకు ఎన్నోసార్లు చెప్తాను, నేను చచ్చేంత వరకు కూడా చెప్తాను. మన దగ్గరికి వచ్చేవాళ్ళు కానీ, రాని వారు కానీ, వచ్చి మానేసిన వాళ్ళు కానీ, మనతో మాట్లాడిన వాళ్ళు కానీ, అందరితో మాట్లాడండి. అందరి ప్రార్థనకే వెళ్ళండి. అందరితో ప్రేమగా ఉండండి. వాళ్ళు మిమ్మల్ని ప్రేమించకపోయినా ప్రేమించండి అని చచ్చేంత వరకు చెప్తాను నేను. ఎందుకంటే నాకు అర్థమైపోయింది, దేవుడు నాకు ఇచ్చినటువంటి జీవిత విధానములో ఆ మెలకుగా బ్రతకాలని నాకు అర్థమైపోయింది. ఇదే నిజమైన నీతికి రాజుని గుండుల్లో పెట్టుకుని ఏం చేయడం అంట? బ్రతకడం అంటే. ఇది లేదు. ఏం తెలుసా? ఇది లేదు. ఇది మనుషుల్లో ఉండట్లేదు. యేసు ప్రభు కూడా అదే బాధపడ్డాడు. పారిపోయాడు. ఎందుకు? రాజు చేస్తంటే పారిపోయాడు. మిమ్మల్ని ఒకళ్ళు నిలబెట్టి, ఇక్కడ నిలబెట్టి సీవల్నో దిల్షాను నిలబెట్టి నువ్వు ప్రెసిడెంట్ అయిపోవాలంటే మన అందరిలో ఒప్పుకోకపోవచ్చు. తర్వాత జాయిగా బతిమలాడితే ప్రెసిడెంట్ అయిపోతాను. అయిపోయాక ఏం చేస్తావు? అలా ఎక్కేసి పడిపోయేవాడు కాదు ప్రభు. ఇప్పటికీ కూడా దీనుల కోసం ఎదురు చూసేవాడు. ఇది అర్థమైపోయింది వాళ్ళకి. అర్థమైపోయి అందరికీ చెప్తున్నారు వాళ్ళు. సర్వజనులారా ఆలకించండి. ఎవరికైనా చెప్తున్నారా? వ్యక్తిగతంగా మీరు ఎవరికైనా దేవుని మాటలు చెప్తున్నారా? ఎంతసేపు నీ అప్పుల బాధ, ఎంతసేపు చెప్పండి నీ కష్టాల బాధ, ఎంతసేపు నీ రోగాల బాధ. ఈ 2 వారాల నుంచి నాకు అసలు ఆరోగ్యం అస్సలు బాలే. మంచం దిగలేదు. నాకు ఒకటే బాధ వేసింది, ప్రభువా నీ పనుంది బయట తిరగాలి. నీ చిత్తమైతే తిప్పుకో, టైం అయితే తీసుకుపో. ఎందుకు ఈ మాట అన్నా తెలుసా? బ్రతుకుండగా ప్రభుని ప్రకటించాలి. నేను ఎవరికీ చెప్పలేదు ఆరోగ్యం బాగోలేదండి. హాస్పిటల్కి వెళ్తే ఎక్కడ రూపాయలేదు, అస్సలు రూపాయలేదు. దేవుడు కృపను బట్టి దేవుడు ఎవరినో ప్రేరేపించి వాళ్ళే వచ్చి 10,000 ఇచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళారు. మీలో కొంతమంది అప్పుడు తెలుసుకుని వెంటనే ఫోన్పే చేశారనుకో. అంటే మన బ్రతుకు చాలా చిన్నది. ఈ చిన్నదాని బ్రతుకు ఇంత పగెట్టుకుంటున్నాం. మీరు బాగా ఆలోచించండి. అన్నం వండుతారు కదా మీరు. 2 తవలు ఉడికి అన్న కొండ ఉండదా? అందులో 4 తవలు వేసేసి వండండి అన్నం. ఏమవుద్ది చెప్పండి? ఏమవుద్ది? ఉడుకుతుందా? కొండ చెప్తుంది నీకు బుద్ధి లేదేట. రోజు 2 తవలేసి వండుతున్నావు, నాలో ఇప్పుడు 4 తవలు ఎత్తన పెట్టే. కొండ అడుగుతుంది, దానికి నోరు ఉంటుంది. అడగదా? తెలియలేదా? ఏం వింటున్నా వాక్యాలు? కూర దాకని అడగండి. మామూలు కూర, బెండకాయ కూర వండుకునే దాంట్లో చేపల కూర వండండి. అన్ని మొక్కలు వేసేసి కలిసిపోతాయి మొక్కలు. అప్పుడు కూర దాకా అంటది. అస్సలు సిగ్గులేదు. ఇంక పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయినా నీక చేపల కూర వండుకునే దాకుంటుంది. అది కొనుక్కుని సావు. ఎవరంటారో? దాకంటది. బెండకాయ కూర ఉంటే దాకంటది. అవునా కదా? అందా సీపురు అంటది. అరిగిపోయిన సీపురి తుడుచుకుంటూ తుక్కెళ్తలేదు. నువ్వు ఎంత దిక్కుమాలి దాన్ని బట్టి నేను అరిగిపోయి చానాలైంది. సీపురు మార్చు. ఆ సీపురి మాట వస్తే ఎంత దిక్కుమాలిదన్నా అనమాట. నేను అరిగిపోయి మొత్తం తలకాయ దాకా అరిగిపోయింది. ఒకళ్ళు వదలరు అరిగిపోయిన సీపురిని కూడా. ఇంత అయిపోద్ది సీపురు ఒక్కొక్కరిది. వదలరు వాళ్ళు. వదులుతారా? ఇంకా దాంతో తుడుస్తూ అవి చెప్తే మనకు పాట. మసిగొడ్డ గురించి కూడా ప్రభు చెప్తాడు వాక్యం. మసిగొడ్డ ఎలా ఉంటుంది? అయ్యో, అంత నల్లగా ఉన్నా సరే గుడ్డ కూడా మార్చుకోరండి. కొంతమంది మసిగొడ్డలు ఉతుక్కుంటారు, వీళ్ళైతే అసలు ఉతుక్కోరు. ఇది మసిది కాబట్టి నల్లగానే ఉండాలని పొరపాటున ఏ మగోడన్నా వెళ్ళి తీయకుండా దింపుదామంటే చేతి నిండా మసి అయిపోద్ది.
ఆ మసిగుడ్డ అరుగుతుంది. నీ బతుకింత నల్లగా ఏడిచింది నన్ను ఉతకొచ్చు కదా అని. అర్థమవుతుందా? యూదులకు అర్థమవ్వలేదు. ఈరోజు మనకు కూడా అస్సలు అర్థమవుతలేదు. పారిపోయాడు. వీళ్ళు అడుగుతున్నారు చూడండి. ఆ మాట చదివి ముగిద్దాం. చూడండి 49లో 49లో నా కొరకు 5 చదువుదాం. నా కొరకు పొంచువారు దోషకృత్యములను చుట్టుకొనున్నప్పుడు ఆపత్కాలములో నేనేలా భయపడవలను? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారమును బట్టి పొగుడుకున్న వారికి నేనెలా భయపడవలను? ఎవడును ఏ విధము చేతైనా నీ సహోదరుణ్ణి ఎవడో నిన్ను విడిపించలేడు పాపం నుంచి. నీ పాపం కోసం ఎవడో బలవడో. మరి బలయ్యేది ఎవరో? అక్కడ కాపలా కాసేవాళ్ళు చెప్తున్నారు. ఇశ్రాయేలు అందరికీ చెప్తున్నారు. బలయ్యేవాడు ఒక ఆయన ఉన్నాడు చూడండి, ఏమని చెప్తున్నాడు? వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వాని నిత్యం దేవుని సన్నిధిలో ప్రాయచిత్తం చేయగలవాడు ఎవడూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. ఆ ప్రాణ విమోచన ధనం ఎవరనుకున్నారో? ఆ గొర్రె పిల్ల ప్రాణాన్ని, ఆ గాడిదను కాపాడాలంటే ఏ ప్రాణం పోవాలి? గొర్రె పిల్ల ప్రాణం పోవాలి. గొర్రెను కొనుక్కోవాలి. నువ్వు దాన్ని బలిచ్చేసి గాడిదను కొనుక్కొని గాడి మీద ప్రయాణం చేయి. నువ్వు బాగుండాలంటే ఆయన ఈ లోకానికి వచ్చి వెలైపోయాడు నీ కోసం ధనముగా. ఏవండి, లెక్క పెట్టలేని ధనముగా నీ కోసం ఆయన బలైపోయాడు, వెలిచ్చాడు, నిన్ను కొన్నాడు. కొన్నా సరే కొన్న దానిలో ఉన్నావా? కొంతమంది బళ్ళు చూడండి, మన కైకి వరకు మోహన్ గారి బండి చూడండి, మొన్నే కొన్నట్టుంటుంది. ఎంత శుభ్రంగా చూసుకుంటాడో. అవునా కదా? ఎవరు అడిగినా చెప్పండి, అవకాశం పట్టిస్తారు. కొనుక్కోవడం కదా, ఏం చేసుకోవాలి? నిన్ను కొన్నాడు కదా ప్రభు. ఎలా ఉన్నావు నువ్వు? బాగున్నావా? చెప్పు, బాగున్నావా? కొన్నాడు కదా ప్రభు నిన్ను. బాగున్నావా? ప్రభు వెల పెట్టి నిన్ను కొన్నాడు కదా, బాగున్నావా? చూడు, మీకోసం పెట్టే వెల అదే చెప్తున్నారు. చదవండి ఆ మాట, మళ్ళీ చదవండి. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. జ్ఞానులు చెదిరిపోదురన్న సంగతి అతనికి కనబడకపోదు. మూర్ఖులు పశుప్రాయులు ఏకముగా నశింతురు. చాలు, వీళ్ళందరూ పశుప్రాయుల్లాగా ఉన్నారు యూదులు. ఇప్పుడు కూడా ఊరేగింపు చేసుకుని గుడ్ ఫ్రైడే చేసుకుని అందరూ ఆచారాలు ఇవి. మరి మనము వాక్యాన్ని పట్టుకుని తిరగాలి. మీకు అర్థమవుతుందా? ఆయన రాజు చేయమంటే వద్దన్నాడు. ఎందుకు? ప్రాణం పెట్టడానికి వచ్చానయ్యా. సింహాసనం మీద కూర్చుంటే చంపాలి, కింద ఉంటే ప్రాణాన్ని ఇవ్వాలి. ఇప్పటికీ యూదులకు అర్థమవ్వలేదు జోడాయిజానికి. ఇప్పటికి ఇక్కడ యూదులకి పాలస్తీనా, ఇరాన్, మెస్పతోమియా ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఇవే వాళ్ళకి ఇప్పటికీ అర్థం కాలేదు ఆ మాటలు. ఏమని? ఇంకా రాజు వస్తాడు. వాళ్ళు ఏది బేస్ చేసుకుంటున్నారు తెలుసా? ప్రకటన గ్రంథంలో ఉంటుంది 1000 ఏండ్ల పరిపాలన ఉంది. ఆ 1000 ఏండ్ల పరిపాలన ప్రభు వచ్చి చేస్తాడు అని ఆ మత్తులో ఉన్నారు. కానీ మనకు అర్థమైంది. మనం ఏం చేయాలి చెప్పండి? మనం గాడిదలం, మనందరం పాపులం. పాపము నుంచి ప్రభు మనల్ని విడిపించాడు. వాళ్ళని తీసుకురమ్మన్నారు గాడిదని. మరి నువ్వు ఎవరన్నా విడిపించావా? ఒక్కళ్ళని తీసుకొచ్చావా? ప్రభువులో నువ్వు ఒక్కళ్ళని తీసుకొచ్చావా? నిన్ను బట్టి ఉన్నవాళ్ళు చెడిపోకుండా ఉంటే చాలు. అవునా కదా? ఒక్కళ్ళని విడిపించా పాపం నుంచి. ఒక్కళ్ళకి వాక్యం చెప్పావా? ఒక్కళ్ళని విడిపించి, ఇదిగో నీ రాజు నా కోసం ప్రాణం పెట్టాడమ్మా, అయ్యా, అక్క, చెల్లి, తమ్ముడు అని ఎవరికైనా చెప్పావా? చెబుతున్నావా? ఆయనే అంటున్నాడు ఏమని తెలుసా? నీతికి రాజు. అందుకని అన్నాడు ఏమని తెలుసా? ఆత్మ విషయమే దీనులైన వారు ఎవరు ధన్యులు? వాక్యం అర్థమైన ధన్యులు. యూదులు కాదు, ఊరేగింపు కాదు కావాల్సింది. గుండెల్లో పెట్టుకుని చూడు, నిన్ను చూస్తే నీళ్ళు ఎవరు కనపడాలి? ప్రభు కనపడాలి. ఏమిచ్చాడు? ఆజ్ఞలు ఏమిచ్చాడు ఆయన? నిన్ను వలె నీ పొరుగు వారిది ఏది ఆశించకూడదు. నీ సహోదరుని కొరకు అన్నం పెడతలేదు, నువ్వు ప్రాణం పెడతావా? నీ సహోదరి కొరకు ఏం పెట్టమన్నాడు? మంచిలు ఇవ్వవు నువ్వు, తెచ్చుకు తాగు, పోతావంతే. నీ సహోదరు కొరకు ఏం చేయమన్నాడు? పౌలు గారికి అర్థమయ్యి రోమిలికి రాసిన పత్రికలో మాట అన్నాడండి. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ ఒక్క మాట రోమిలికి రాసిన పత్రికలో ఒక అద్భుతమైనటువంటి మాట
మాట్లాడుకుని మనము ముగించుకుందాం. ఒక్కసారి ఆ మాట చదువుకుని 8వ అధ్యాయంలో ఒక్క మాట అది మనం చదువుకుని 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఇప్పుడు చెప్పండి, యూదులు ఏ స్వభావం కలిగిన వారు? ఏ రాజు కావాలనుకున్నారు వాళ్ళు? ఒక దావీదులాగా, ఒక సొలొమోన్ లాగా, ఏమండి, ఒక సౌలులా కావాలనుకున్నారు. కానీ ఆత్మ స్వభావం. తర్వాత ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై, చూడండి, నీతి విషయమై ఏం కలుగుతుందంట? జీవము కలిగి ఉన్నది. తర్వాత మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసు లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఆత్మ ద్వారా ఏం చేస్తాడో ఆలోచించండి. మనలో మనం బ్రతుకుతున్నామంటే ఇంకొకరిని జీవింపజేసేలా మనం ఏం చేయాలి? బ్రతకాలి. అది గాడిదకున్న అర్థం. అపవిత్రమైన దాన్ని పవిత్రముగా ఎంచి, దాన్ని విడిపించి, దాని మీద కూర్చుని, దానికి ఘనతిచ్చి ఆయన ప్రాణమిచ్చాడు. దానికి ఘనతిచ్చి దానికోసం ప్రాణమిచ్చాడు. మన కోసం కూడా ఆయన ప్రాణమిచ్చాడు. మనం ఏం చేయాలి? ఎదుటి వారి కోసం కూడా, చెప్పండి, ఏం చేయాలి? మనం ప్రాణాన్ని పెట్టాలి. అంటే ప్రాణం విసిగిపోయినా ప్రేమించుకుంటూ వాక్యాన్ని ప్రకటించాలి. అట్టి విధంగా దేవుడు మనల్ని నడిపించాను గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడే మా తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శరీర స్వభావం కలిగిన మనుషులకు ఎప్పటికీ మీ వాక్యం అర్థం కాదు దేవా. జకర్యాలో చెప్పిన ప్రవచనాన్ని పట్టుకునే మా రాజు సింహాసనం ఎక్కుతాడు, మమ్మల్ని పాలిస్తాడు, పరిపాలిస్తాడు, ఆస్తిస్తాడు, అంతస్తిస్తాడు, ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అనుకున్నారు యూదులు. కానీ ఆయన ఆత్మీయ రాజ్యాన్ని స్థాపించాడని, సంఘాన్ని స్థాపించడానికి వచ్చాడని, గాడిద లాంటి అపవిత్రమైన జీవితాల కోసం వచ్చాడని వారిలో చాలామందికి అర్థం కాలేదు. ఈరోజు కూడా తండ్రి వాక్యం వింటున్నాము, కానీ మేము అనుకున్నదే చేస్తున్నాం. కానీ వాక్యం చెప్పినది చేస్తే మా జీవితం ధన్యమవుతుంది. ఇదిగో తండ్రి, కొంతమందిని జీవింపజేస్తాం. ఆ విధంగా మేము ఉండడానికి మీ కృప దయచేయండి. మీ కృపలో నన్ను మమ్మల్ని మీరు భద్రపరిచి మీకు మహిమకరంగా మీరే మమ్మల్ని నిలబెట్టి నడిపించుకున్నామని మీ దేనదాసుడిగా చెప్పిన మాటలో తండ్రి, మేమందరము దేవా వాక్యానుసారంగా జీవించే విధానంలో తీసుకునే భాగ్యాన్ని దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.